సో ఆర్కుట్ గురించి మనం తెలుసుకుందాము. ఆర్కుట్ అనేది నేను ప్రత్యేకంగా దీని గురించి చెప్పాల్సిన విశేషం ఏంటంటే ఇది ఫేస్బుక్కి ఈక్వలెంట్ అప్లికేషన్. ఇది ఫేస్బుక్ కన్నా ఎప్పుడో వచ్చింది. మనం ఒకసారి గూగుల్ ట్రెండ్స్కి వెళ్ళి మనము ఒకసారి ఫేస్బుక్ అండ్ ఆర్కుట్ అని కొట్టి చూద్దాము. గూగుల్ ట్రెండ్ ఏం చేస్తుందో మనం చూద్దాం, ఉపయోగిద్దాము. చూడండి, ఆర్కుట్ ఫేస్బుక్ చూద్దాం ఇప్పుడు ఏం మాట్లాడుతుందో. ఫేస్బుక్ చూడండి, ఆర్కుట్ చూడండి. అసలు ఆర్కుట్ ఇప్పుడు స్టార్ట్ అయింది. అసలు అది ఫేస్బుక్కి ఆర్కుట్కి అసలు ఏమాత్రం సంబంధం లేకుండా ఉంది. బట్ బ్రెజిల్ సమ్వేర్ ఎవరో ఫేస్బుక్కే కదా ఇది కూడా, రెడ్ కలర్ ఫేస్బుక్. బ్రెజిల్లో మాత్రం ఆర్కుట్ కొంచెం యూజ్ చేస్తున్నారు. వెన్ కమ్స్ టు ద ఇండియా ఆర్కుట్ని ఆల్మోస్ట్ వదిలేశారు. స్పెయిన్ వదిలేశారు. అసలు యునైటెడ్ స్టేట్స్లో ఆర్కుట్ను పూర్తిగా వదిలేశారు. బట్ ఇక్కడ చూసామంటే కాస్త ఆర్కుట్ డామినేషన్ ఉన్నట్టుంది. బ్రెజిల్ అంతా ఆర్కుట్ ఎక్కువగా యూజ్ చేస్తున్నట్టుగా మనకు అర్థమైంది అందరికంటే. నెక్స్ట్ స్పానిష్లో అసలు పూర్తిగా వదిలేశారు, ఇంగ్లీష్లో లాంగ్వేజెస్. సో ఆర్కుట్ ఈజ్ వెరీ పవర్ఫుల్. అయితే మళ్ళీ మనం ట్విట్టర్ అనే ట్రెండ్ కూడా చూద్దాం. ఆర్కుట్, ఫేస్బుక్, ట్విట్టర్ అని ఇవన్నీ కూడా సోషల్ మీడియా రిలేటెడ్ అప్లికేషన్సే. అయితే ఈ ట్విట్టర్ గురించి వచ్చినప్పుడు కూడా ఇక్కడ చూస్తే కాస్త ఆర్కుట్ కన్నా ఎక్కువగా ఉన్నట్టుంది. బట్ కంపేర్ టు ఆర్కుట్తో చూస్తే కూడా ట్విట్టర్ యూసేజ్ కూడా చాలా తక్కువే. బట్ స్టిల్ ట్విట్టర్ని యూజ్ చేస్తున్నారు ప్రపంచవ్యాప్తంగా. నెక్స్ట్ ఫేస్బుక్, నెక్స్ట్ ట్విట్టర్ అండ్ ఫేస్బుక్ గురించి మళ్ళీ మనం ఒక కంపారిజన్ పెట్టి చూద్దాము. సో ట్విట్టర్ అండ్ ఫేస్బుక్ వస్తే కూడా దాని యూసేజ్లు అన్బిలీవబుల్గా ఉంది ప్రపంచవ్యాప్తంగా. సో ఫేస్బుక్కే డామినేట్ చేస్తుంది. సరే, మనం లింక్డ్ఇన్కి వద్దాము. లింక్డ్ఇన్కి వచ్చినప్పుడు మళ్ళీ ట్విట్టర్ లింక్డ్ఇన్కి వచ్చినప్పుడు మరి ఏది ఎక్కువ ప్రభావం చూపిస్తుంది? ట్విట్టర్ పై చేయండి. లింక్డ్ఇన్ కన్నా అత్యధికంగా ట్విట్టర్ని యూజ్ చేస్తున్నట్టుగా మనకు స్టాటిస్టిక్స్ చెప్తున్నాయి. సో ఈ విధంగా మనం ట్రెండ్స్ని కూడా మనం ఉపయోగించుకోవచ్చు. సో ఇది ఒక మంచి ఎగ్జాంపుల్స్, మీకు ఎలా ట్రెండ్స్ని కంపేర్ చేసుకోవాలనడానికి ఇది ఒక మంచి ఎగ్జాంపుల్. రెండోది ఆర్కుట్ గురించి మన విశ్లేషణ అయిపోయింది. ఆర్కుట్ అనేది ఫేస్బుక్ లాంటిది. ఫేస్బుక్ అనేది ఏంటి, సోషల్ నెట్వర్కింగ్ గురించి మీకు తెలియకపోతే నేను మరో సోషల్ నెట్వర్క్ గురించి మరొక ప్రత్యేక శీర్షిక ఉంటుంది. అందులో ప్రధానంగా ఫస్ట్ 3 వీడియోస్ కానీ చూసారంటే మీరు ఆ సోషల్ నెట్వర్కింగ్ గురించి వివరాలు తెలుసుకోవచ్చు. సోషల్ నెట్వర్కింగ్ అంటే కూడా మన కోసం నేను సింపుల్గా చెప్తున్నాను. ఈ సోషల్ నెట్వర్కింగ్ అన్నది మీరు మీ స్నేహితులు మీరందరూ ఒక గ్రూప్గా డిస్కస్ చేసుకోవాలి అంటే అది సోషల్ నెట్వర్కింగ్ ద్వారా చేసుకోవచ్చు, దాన్ని అకాంప్లిష్ అవ్వచ్చు. సో ఉదాహరణకు మెయిల్ ద్వారా మీరు ఒకరికి పంపిస్తే వాళ్ళు చూస్తే మళ్ళీ మీరు పంపిస్తారు, అది లైవ్. అలా కాకుండా మీరు ఒకటి పోస్ట్ చేస్తే ఒక 10 మంది ఒకేసారి చూడాలి, అది కూడా నీకు సంబంధించిన స్నేహితులే చూసుకోవాలి. ఇటువంటి వాటిని రూపకల్పన చేసుకొని ఇటువంటి వాటితో వర్క్ చేసుకోవడాన్ని ఈ సోషల్ నెట్వర్కింగ్ అంటారు. వాటి గురించి మనం మళ్ళీ ప్రత్యేకంగా సోషల్ నెట్వర్కింగ్ టాపిక్లోకి వచ్చారంటే మనం దాని గురించి చర్చించుకోవచ్చు. ఆ తర్వాత మీరు పనోరమియో అనేటటువంటి మరో ఫీచర్ గురించి మనం ఇప్పుడు చర్చిద్దాం. సో పనోరమియో ఉపయోగం మరొకసారి నేను సోషల్ నెట్వర్కింగ్ గురించి చెప్తున్నాను, ఆర్కుట్ గురించి విశ్లేషిస్తున్నాను. మీరు ఈమెయిల్స్ ద్వారా మీరు ఒక వ్యక్తికి పంపిస్తే అతనే మీకు రిప్లై చేయగలుగుతాడు. అలా కాకుండా మీరు చెప్తున్న ఒక విషయం 10 మందికి ఒకేసారి చెప్తూ ఆ 10 మంది ఒకేసారి దాన్ని చూసి ఎవరికి నచ్చింది వాళ్ళు నాకు బాగుంది ఇది బాగలేదు అని చెప్పుకోవడానికి ఈ ఫేస్బుక్ను ఈ సోషల్ మీడియాను ఉపయోగిస్తారు. ఈ ఫేస్బుక్ అన్న దాని ఉదాహరణకి ఇక్కడ చూడండి, నా ఎగ్జాంపుల్ నా ఫేస్బుక్ గురించి చూపిస్తున్నాను. ఇందులో ఒక టాపిక్ ఏంటంటే సపోజ్ ఇతను ఈ ఇన్ఫర్మేషన్ని 10 మందికి షేర్ చేసుకోవాలనుకున్నాడు. ఒక మంచి ఇన్ఫర్మేషన్ తీసుకుందాం. ఓకే, చూడండి, ఈ ఇన్ఫర్మేషన్ ఇతను 10 మందికి షేర్ చేసుకోవాలనుకున్నాడు తన విజిట్ని. సో వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కూడా బాగుంది, వెరీ గుడ్, ఎక్సలెంట్, మార్వలస్ అనేటువంటి కామెంట్స్ చేశారు. సో ఇది సపోజ్ ఈ మంకీ ఎవరినో ఫైర్ చేస్తున్నట్టుగా ఒక ట్రైనింగ్ ఏదో పెట్టారు. దాన్ని వాళ్ళు ఒక
దీని కిందకు 10 మంది ఫ్రెండ్స్కి షేర్ చేసుకున్నారు, ఇక్కడ 62 మెంబర్స్ లైక్ చేశాము, లైక్ చేయలేదు అని వాళ్ళు పెట్టారు. ఇదంతా కూడా సోషల్ మీడియాలో మనం ఒకరికొకరు నాలెడ్జ్ని పంచుకోవడంలో దీని పాత్ర వహిస్తుంది సోషల్ మీడియా. సో ఇది మనం తెలుసుకున్నది. నెక్స్ట్ టాపిక్